తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఒక వయస్సు వచ్చేసాక అంటే బాధ్యతలన్నీ తీరిపోయినాయి అనుకుందాం. సాధారణంగా మనకున్న కల్చర్ ప్రకారం, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఉన్న కొద్దో గొప్ప ఆస్తిని, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, లేకుంటే బంగారం, డబ్బు పిల్లలకి పంచడం అనేది ఒక సాంప్రదాయం. అంటే ఆ వ్యక్తి బ్రతికుండగానే పిల్లలకి ఉన్న ఒక ఇద్దరు ముగ్గురికి సర్దుబాటు చేయటం. అలా చేసేసిన తర్వాత రేపటి రోజున వీళ్ళ అవసరాలకి, ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకి ఎవరి మీద ఆధారపడాలి? ఉండగానే సర్దేసేయటం కరెక్టేనంటారా? లేకుంటే తదనంతరం ఇలాంటి పంపకాలు అవి ఉంటే బాగుంటాయి అంటారా? మీ అనుభవంతో చెప్పాలి నాకు. సాధారణంగా ఈ విల్లు రాసే వాళ్ళందరూ తదనంతరం అనే రాస్తారమ్మా. తదనంతరం అంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయాక. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఏమిటంటే సాధారణంగా ఆస్తులు మన దేశంలో ఎక్కువ భాగం మగవాళ్ళ పేరు మీదే ఉండడంతో ఆయన వెళ్ళిపోతే మిగిలినటువంటి ఆవిడ ఉంటుంది కదా, ఆవిడికి ఏమీ లేని పరిస్థితి అవుతుంది. పైగా ఏమంటారంటే నీకు అవసరాలు ఏముంటాయి అంటారు. నీకు అన్నం పెడుతున్నాం, బట్టలు, నీకేం కావాలంటే ఇస్తున్నాం కదా, అందులో లోటు కూడా ఏముండదు. మనం మళ్ళీ కూడా మంచి వాతావరణమే అనుకుందాం. అన్నీ కూడా అనుకున్నవన్నీ ఏం కావాలన్నా సుఖమైనటువంటి జీవితాన్ని ఇస్తారు. కానీ లేనిది ఏమిటంటే స్వాతంత్ర్యం లేదు. ఇప్పుడు గుడి కడతారు, గుడిలో దక్షిణ వెయ్యాలి. కొడుకునో కోడలను అడిగేదానికన్నా తన చేతిలో ఉంటే తను స్వతంత్రంగా వేయచ్చు కదా. లేదు, మనవడు దండం పెడతాడు కాలికి, పుట్టినరోజు బామ్మో అమ్మమ్మో అని చెప్పి. ఆవిడకి ఏదో ఇవ్వాలనిపిస్తుంది. ఒరే వీడికి నేను 500 ఇవ్వాలనుకుంటున్నాను రా, ఇవ్వరా అని కొడుకుని అడిగి ఇచ్చిన దానికన్నా తన చేతిలోనే ఉంటే 100 రూపాయలు ఇచ్చినా అందం వేరు కదా. గుమ్మంలోకి వచ్చిన బిచ్చగాడికి ఏదన్నా వెయ్యాలనిపించింది, అది కూడా తన చేతిలో స్వతంత్రంగా ఉంటే బాగుంటుంది కదా. అందుకే పూర్వకాలం ఆడపిల్ల పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు స్త్రీధనం అని ఇచ్చి పంపించేవారు. ఈ స్త్రీధనాన్ని ఎవరు వాడేవాళ్ళు కాదు. భర్తకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఎవ్వరికీ ఇచ్చే పని లేదు. ఎందుకంటే పోషించే బాధ్యత అంటే ఒకప్పటి పరిస్థితి చెప్తున్నాను, ఇప్పటి మాట కాదు. మరి భర్త పోషిస్తాడు, భర్త చేసే పుణ్యకార్యాల్లో భాగం భార్యకు వస్తుంది. ఈవిడికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు. డబ్బు దేనికి అంటే ఈవిడకు మనిషి కదా, ఈవిడ గాలి పీలుస్తోంది కదా, అన్నం తింటోంది కదా, శరీరం ఉంది కనుక ఆకలేస్తే అన్నం తింటుంది. మనసు ఉంటే మనసుకు కావాల్సిన ఆకలి కూడా కొంత ఉంటుంది కదా, అది తీర్చుకోవడానికి కొన్ని అవసరాలు ఉంటాయి కదా. అట్లాంటి వాటికి ఉపయోగించుకోవడానికి ఈ స్త్రీధనం అన్నది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ దట్ లేడీ గివెన్ బై ది పేరెంట్స్, స్పెషల్లీ ఫాదర్. అమ్మదంటారా? అమ్మది ఎప్పుడు వస్తుంది? అమ్మ చనిపోయిన తర్వాత అమ్మది ఏదైనా ఉంటే ఆడపిల్లలకు వస్తుంది. అంతేగాని అమ్మ బతికుండగా అమ్మ దగ్గర తీసుకోరు కదా. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు స్త్రీధనం అని చెప్పి తండ్రి ఇస్తాడు, అమ్మ కూడా ఇస్తే ఇవ్వచ్చు. అమ్మది రావడం వేరు, ఇవ్వడం వేరు కదా, అలా ఇచ్చేది. ఇలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గుర్తించినటువంటి పూర్వులు ఇంత తెలివిగా స్త్రీధనం అన్న పేరు వాడారు. అందుకే స్త్రీధనం అధమాధమం అని చెప్పారు. ఉత్తమం స్వార్జితం. ధనం గనక సంపాదించుకుంటే ఏమిటి ఉత్తమమైన ధనం అంటే స్వార్జితం, ఎవరికి వాడు సంపాదించుకుంది ఉత్తమం. మధ్యమం పిత్రార్జితం. తండ్రి ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ ఉంటుంది, మధ్యమమే ఆ ధనం. అధమం వేరే, అధమాధమం స్త్రీధనం. అధమమే కదా, అధమాధమం. స్త్రీకి పుట్టింటి వారు ఇచ్చినటువంటి ధనం వాడుకోవడం అన్నది అధమాధమంగా మన శాస్త్రాలు చెప్పాయండి. ఎట్టి పరిస్థితుల్లో వాడుకోకూడదు. ఇంకా పిత్రార్జితం కూడా మధ్యమం అన్నారు గనక సాధారణంగా సంప్రదాయం తెలిసినటువంటి వారు ఆ పిత్రార్జితం మళ్ళీ తన పిల్లలకి వెళ్ళేట్టు చూస్తారు తప్ప వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం వాడుకోవడం చేయరు. వాళ్ళు వాడుకోవడానికి స్వార్జితమే వాడుకుంటారు. అందువల్ల ఆ ధనం ఉండడం వాళ్ళకి చాలా అవసరం. నీకు దేనికి అని అడిగేటటువంటి పిల్లల్ని మనం ఈ మధ్య చూస్తున్నాం.
పైగా అత్యుత్సాహంతో పెద్దవాళ్లే ముందుగా పిల్లలకి రాసేయడం, నే పోయాకైనా నీకే కదా వచ్చేది, నా కళ్ళతో నా చేతులతో ఇచ్చి నువ్వు ఈ నగలు పెట్టుకుంటే నా కళ్ళతో చూడాలి, ఇలా అనుకుని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవ్వండి, ఏమీ సమస్య ఏం లేదు. మీకు ఇన్ని నగలుంటే కొన్ని ఇవ్వండి. మళ్ళీ రేపు పొద్దున మనవడికి పెళ్ళి అయ్యింది, మనవడి భార్య వచ్చి కాలికి దండం పెట్టింది, ఆ పిల్లకి ఏదన్నా బంగారం ఇద్దామంటే నీ దగ్గర ఉండాలా? ఎవరిని అడుగుతావు? రేపు చచ్చిపోతావని ఏం గ్యారంటీ లేదు కదా. అంతేగమ్మా. ఏమో 25 ఏళ్ళు ఉంటావో 30 ఏళ్ళు ఉంటావో, ఎవరి ఆయుర్దాయం ఎంత ఉందో ఎవరు చెప్పలేం. ఉంటే రేపు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, లేదా ఇంకో 25 ఏళ్ళు ఉండొచ్చు. ఈ లోపల నీకేదన్నా వ్యక్తిగతమైనటువంటి అవసరం, సరదా, కోరిక ఇలాంటివి ఉంటే అవి తీర్చుకోవడానికి కొంత కావాలి కదా. సగానికి సగం కుంగిపోవడానికి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేక నాకు స్వాతంత్రం లేదు, నేను ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డాను అని బాధపడడమే కారణం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఎక్కువ ఆడవాళ్ళ గురించిలాగా అనిపించాయి, కానీ మగవాళ్ళు కూడా అలాంటి పరిస్థితి అనుభవించే వాళ్ళు ఉన్నారు. అంటే ఉండగానే మొత్తం రాసిచ్చేసి పొలాలు రాసిచ్చేస్తారు, రేపైనా వాడే చేసుకుంటాడు. పైగా పిల్లలు వెంటపడి సతాయించేస్తారు. నాన్న నువ్వు పొలం చేసుకోలేకపోతున్నావు, నేను చెయ్యాలంటే నన్ను కౌలుదారు అడుగుతున్నాడు, నువ్వెలా ఇస్తున్నావు, నాకు ఇచ్చేసానని కాగితం మీద పెడితే కదా నేను దాన్ని చేయగలను, నేను దాని వ్యవహారాలు చూడాలంటే నాకు ఇలా రకరకాలు వాళ్ళ తెలివితేటల్ని బట్టి మొత్తానికి రాయించేసుకుంటారు. ఈ రాయించేసుకోవడం కాదు, ఇంకో సంగతి, పెన్షన్ దగ్గర కూడా వీళ్ళకి వచ్చే ఏర్పాటు చేసుకునే పిల్లలు ఉన్నారు. మా నాన్నగారు రాలేరండి, నెలను ఈ అకౌంట్కి వెయ్యండి అని ఆ అకౌంట్కి ఇద్దరు పెట్టుకుంటారు, తండ్రి కొడుకు జాయింట్ పెడతారు. తండ్రికి తెలియకుండా డ్రా చేసేస్తూ ఉంటాడు. తండ్రి నోరు తెరిచి అడగలేడు, ఎందుకంటే కోడలు కొడుకు అన్నం పెడుతున్నారు. ఇలాంటివి అందరూ ఉన్నారా అంటే లేరమ్మా, అక్కడక్కడ ఉంది. కనీసం మధ్యతరగతి కుటుంబాల్లో సగానికి పైగా ఇటువంటి అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అంచేత ఏదైనా సరే తనకంటూ తన కోసం కొంత ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం చెప్తాను, చాలామంది మర్చిపోయేది. స్త్రీధనం అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుందంటారమ్మా? లేదమ్మా, అవ్వట్లేదు కదా. అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే ఆడవాళ్ళ తమ హక్కులని కొన్ని తెలివి తక్కువ పనులు చేసినందువల్ల ఈ స్త్రీధనం లేకుండా పోయింది. ఎట్లా అమ్మా? ఎట్లా అంటే మాకు మగవాళ్లతో పాటు కొడుకులతో పాటు మాకు కూడా సమాన హక్కులు కావాలి అన్నారు. ఆస్తిలో ఎప్పుడో తండ్రి కొడుకులకు రాసి ఇచ్చినప్పుడు కూతురుకు కూడా రాసిస్తాడు. అప్పటిదాకా ఏముంది ఇక్కడ స్త్రీధనం? అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇప్పటికి కూడా కొన్ని కమ్యూనిటీస్లో కట్నం ఇస్తే ఆ కట్నం అమ్మాయి పేరునే ఉంటుంది, పెళ్లి కొడుకు వాడుకోడు, అబ్బాయి వాడుకోడు. కొన్ని కమ్యూనిటీస్, అందరూ కాదు. అలా ఉన్న కమ్యూనిటీస్లో ఆడవాళ్ళని చూడండి ఎంత దర్జాగా ఉంటారో, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. లేదా కట్నం అంతా అత్తగారు భర్త వాడేసుకున్నాక ఈవిడికి అన్నం పెట్టడమే కష్టం అనేటటువంటి పరిస్థితి చాలా కమ్యూనిటీస్లో మనకు కనపడుతుంది. అంటే ఉద్యోగాలు చేస్తుంటే పర్వాలేదు అనుకోండి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు, లేదా వీళ్ళు వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది రకరకాలు ఉంటాయి. కానీ మనం మాట్లాడుకునేది జనరల్. అట్లా లేదా అని ఒకటో రెండో కేసుల గురించి అనకండి, ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకుండవు? భర్తలు నేర్పించే భార్యలు లేరు, అత్తగారు నేర్పించే కోడళ్ళు లేరు, ఉన్నారు. అలాగే కోడళ్ళు నేర్పించే అత్తగారులు ఉన్నారు, రెండో ఉన్నాయి, లేనని కాదు. అది మనుషుల మనస్తత్వాలు. అయితే తరచుగా ఎక్కువగా ఏం జరుగుతాయో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. పెన్షన్ కూడా పిల్లలతో వాడేసుకుని నీకు అవసరాలు ఏముంటాయి, అయిపోయింది కదా అని అంటూ ఉంటే ముసలాయన అప్పటిదాకా ఆ ఇంటి యజమానిగా కాలి మీద కాలేసి కూర్చున్నవాడు చప్రాసీలాగా ఇంట్లో పనికిరాని వాడుగా ఉన్నాడంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత బాధాకరం కదా. ఎంత బాధాకరంగా ఉంటుంది. అందువల్ల ఇది నిజం చెప్పాలంటే పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళదే తప్పంటాను నేను. పిల్లల మీద విపరీతమైన ప్రేమ, విపరీతమైన నమ్మకం పెట్టుకుంటున్నారు. కొడుకు నీ వాడయ్యి ఉండొచ్చు, కోడలు నీది కాదు. కూతురు నీది అయ్యి ఉండొచ్చు, అల్లుడు నీ వాడు కాదు. పోనీ కొడుకు కోడలు కూతురు అల్లుడు వీళ్ళంతా నీ వాళ్ళైనా తర్వాత జనరేషన్ అయినటువంటి నీ మనవాళ్ళో మనవరాళ్ళో లేదా బియ్యాలవారో వీళ్ళందరూ నీ వాళ్ళ, నీ గురించి ఆలోచించగలరా?
అసలు నీకు రిటైర్ అయిపోయాక నీకు సొంత ఇష్టాలు ఏమిటి అని అడిగేటటువంటి జనరేషన్ మనకు కనపడుతోంది. బాగానే ఉంది. అట్లాంటి వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో తెలుసా? వాళ్ళ పిల్లలు టీనేజ్లో ఉండగానే తల్లిదండ్రులు నిద్రిస్తున్నారు. అయినా అర్థం కావట్లేదు. కాదమ్మా, తినటానికి తిండి పెడుతున్నాము, కట్టుకోవటానికి బట్టిస్తున్నాం, ఇంకా అంతకు మించి ఏం అవసరం ఉంటుంది? మా దగ్గరే కదా ఉంటారు, మేమే కదా అన్నీ చూస్తాం. టైంకి తగినంతగా అంటే ఎక్కువగా హెల్దీ ఫుడ్ పోషక ఆహారాలు అన్నీ ఇచ్చేస్తున్నాం కదా మా తల్లిదండ్రులకి, ఇంకా డబ్బుతో అవసరం ఏంటి అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు కదా చాలామంది ఉంటున్నారు. కానీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అసలు వాళ్లే కాదు, జనరల్గా నేను చెప్తున్నాను, ఇందాక అదే చెప్పబోతున్నాను. చెప్పడం, ప్రతి మనిషి కూడా చిన్నతనంలోనేమో చదువుకోవడానికి, తర్వాత ఉద్యోగంలో చేస్తూ కుటుంబ పోషణకి, పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని జీవితంలో స్థిరపడేటట్టుగా చేయడానికి జీవితంలో 50-60 ఏళ్ల దాకా ప్రయత్నం చేస్తారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. తన కోసం తను ఎప్పుడు బతుకుతాడమ్మా? పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకుని వాళ్ళు సెటిల్ అయిపోయాక కదా వీళ్ళు సొంతగా తన కోసం ఆలోచించేది. అప్పటి వరకు ఒక్క రోజున ఒక తీర్థయాత్రకి వెళ్ళలేదు, ఒక హనీమూన్కి వెళ్ళలేదు, ఒక సైట్ సీయింగ్కి వెళ్ళలేదు, సినిమాకి వెళ్ళాలంటే కూడా 10 సార్లు ఆలోచించి వెళ్ళారు. ఇప్పుడు అది కూడా అవసరం లేదనుకోండి, ఇంట్లోకే వస్తున్నాయి. అలా ఆలోచించి ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతలు అయిపోయినాయి, నాకు ఇప్పుడు వచ్చే జీతం కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, దీంతో కొంత జీవితాన్ని సుఖంగా గడుపుతాం, ఇన్నాళ్ళు తీర్చుకోలేని సరదాలు తీర్చుకుందాం అని అనుకుంటే బాధ్యతలు అయిపోయినటువంటి సమయం ఎప్పుడు అంటే దరిదాపుల్లో 60 ఏళ్ళకి. మీరు గమనించినట్టయితే చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఆ సమయంలో స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళు, పెయింటింగ్ చిన్నప్పుడు చేయలేనివి ఏమున్నాయి అవన్నీ చేస్తారు. ఎందుకంటే అత్తగారు ఉండదు అప్పటికి 90%. ఒకవేళ ఉన్నా ఈవిడ చెప్పినట్టు వినేట్టు మనసంలో ఉంటుందే తప్ప కోడలు అదుపులో పెట్టే అవసరం ఉండదు. అవును. పిల్లల్ని చదువుల కోసం బాధ్యత ఉండదు. ఒక రకంగా అన్ని రకాల బాధ్యతలు తీరి నేను నా ఇష్టాన్ని ఇప్పుడు ఆలోచించుకోవచ్చు, నా ఇష్ట ప్రకారం ఉండొచ్చు అనే వయసు వచ్చేది ఎప్పుడంటే పిల్లలు సెటిల్ అయ్యాక, అరౌండ్ రిటైర్మెంట్, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం అటు ఇటుగా. ఆ సమయంలో నీకు సొంత కోరికలు ఏముంటాయి అనేటటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళని దేంతో కొడితే సరిపోతుంది? చిన్నప్పుడు నీకు డొనేషన్ కట్టడానికో, నువ్వు అమెరికా వెళ్ళాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకోవడానికో, కడుపు కట్టుకుని ఒక ఐస్ క్రీమ్ తింటే ఖర్చు అయిపోతుందని ఐస్ క్రీమ్ తినడానికి వెనకాడినటువంటి పేరెంట్స్ నాకు తెలుసమ్మా. సినిమాకి వెళ్ళాలంటే భయపడిన వాళ్ళు తెలుసు, ఆటోలో వెడితే డబ్బు అవుతుందని బస్సుల్లో వెళ్ళిన వాళ్ళు తెలుసు, చెప్పులు కొత్తవి కొనుక్కుంటే డబ్బు అవుతుందని పిన్ను పెట్టుకుని కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత అక్కడ చెప్పులు కుట్టించుకున్న పేరెంట్స్ తెలుసు నాకు. నేను చూశాను వాళ్ళని. వాళ్ళ పిల్లలు విదేశాల్లో కోటీశ్వర్లే వేసి వేయకుండా ఉంటున్నారు. ఇప్పుడు నీకు కొత్త కోరికలు ఏముంటాయి? నీకేం కోరికలు ఉన్నాయి అంటే ఏంటి? చిన్నప్పుడు నాకు అంబాసిడర్ షూ వేసుకోవాలి, ఇప్పుడు అది కాదనుకోండి, వేరే ఉన్నాయి, ఆదిదాసు ఏదో అంటారు, అట్లాంటివి వేసుకోవాలని ఉంది అని అనుకుని పాప ఆయన వృద్ధాప్యంలో వేసుకుంటే నష్టం ఏంటి? మీరు గమనిస్తున్నారో లేదో, ఉద్యోగం చేసినంతకాలం టై, ఫుల్ హ్యాండ్ షర్ట్ అన్నీ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు టీ షర్టుల్లో వాకింగ్ కనపడతారు. అంటే ఆ కోరిక తీర్చుకుంటున్నారు. లెట్ దెమ్, వాట్ ఈస్ దేర్? తప్పేం లేదు కదా. అందువల్ల ఆ స్వతంత్రంగా స్వేచ్ఛగా మిగిలిపోయిన కోరికలు ఏమున్నాయో అవి చిన్న చిన్నవి. ఒకప్పుడైతే చాలా కాలం తీర్చుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు 2-3 సార్లు అయితే అయిపోతుంది. దానికి చేతిలో డబ్బు ఉండాలి కదా. తెలివి తక్కువగా తమ శరీరంలో ఇంకా శక్తి ఉండంగానే, తాము అనుభవించవలసిన జీవితం ఇంకా ఉండంగానే ప్రస్తుతం లాంగివిటీ పెరిగింది. అందుకని 60 ఏళ్ళంటే మూలనున్న ముసలాళ్ళు, పనికిరాని వాళ్ళు కాదు, 70-80 ఏళ్ల దాకా ఉద్యోగాలు చేస్తున్నారు ప్రైవేట్ సెక్టార్లలో, హెల్తీగానే ఉంటున్నారు. అమ్మ, ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా పనులు చేస్తున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. ఆఫ్టర్ రిటైర్మెంట్ చేసేదే వాళ్ళకి ఇష్టమైన పనులు. నిజమైన లైఫ్ మిషన్ అన్నది ఆఫ్టర్ రిటైర్మెంటే చేస్తారు. ఉద్యోగం చేసినంతకాలం ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ ఉంటాయి, అవన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నాకు ఫలాంది ఇష్టం, నేను చేస్తున్నాను, నాకు ఇష్టం, నేను పుస్తకాలు రాసుకుంటా. నేను చూస్తున్నాను రిటైర్ అయ్యాక టెన్నిస్కి వెళ్ళే వాళ్ళు కనపడ్డారు, రిటైర్ అయ్యాక వీణ నేర్చుకున్న ఆడవాళ్ళు, రిటైర్ అయ్యాక గిటార్ క్లాసులకు వెళ్ళినటువంటి మగవాళ్ళు బోల్డు మంది కనపడుతున్నారు. ఈ కోరికలన్నీ ఇంతకుముందు వీళ్ళు ఉంటే పిల్లల కోసం అణుచుకున్నారే, ఇప్పుడు వాళ్ళు తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నిజమైనటువంటి వర్క్ ఎవరి నుంచైనా వచ్చేది ఆఫ్టర్ 60 అమ్మ.
60 ఏళ్లకి బాగా అనుభవం రాటు తేలుతుంది, అదంతా సాధన అయిపోతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. రియల్ రిజల్ట్ కమ్స్ ఆఫ్టర్ దట్. అందుకే మంచి మంచి గ్రంథాలు రాసిన వాళ్ళు కానీ, మంచి మంచి ఆర్ట్ వర్క్స్ చేసిన వాళ్ళు కానీ అవన్నీ ఆఫ్టర్ 60 ఉంటాయి. ఇవి తీర్చుకోవాలి అంటే పిల్లల మీద ఆధారపడితే మంచి ఫుడ్డే పెడతారు, మీద ఏమీ అనుమానం ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఉండాలి కదా, వీళ్ళకి ఇష్టమైంది. ఇలా అయితే వీళ్ళకి ఇంత ముసల్తనం వచ్చాక కూడా ఈ కోరికలా అని మనవలే అనుకోవచ్చు, మనవరాళ్ళే అనుకోవచ్చు. ఎవరు ఏమనుకోకుండా ఉండాలి అంటే కోరికలతో చచ్చిపోకుండా, కలలతో చచ్చిపోకుండా అనుభవంతో చచ్చిపోవాలి అంటే వీళ్ళకి అనుభవించటానికి తగిన అవకాశం ఉండాలి. అటువంటి అవకాశం రావడానికి స్వాతంత్ర్యం ఉండాలి. స్వాతంత్ర్యం అన్నది ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితుల మీదే ఆధారపడి ఉంటుంది. అంతే కదా, స్వాతంత్ర్యం ఆర్థిక పరిస్థితుల మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. జరిగిన సంఘటన, పేర్లొద్దు. చిన్నతనంలోనే భర్త పోతే ఒక ఆవిడ పిల్లల్ని పైకి తీసుకోవడం చాలా కష్టపడింది. బాగా ఉన్న కుటుంబమే కానీ భర్త లేడు కదా, నగలవి పెట్టుకోవడానికి ఆవిడ మోజుంది నగలు కొనుక్కోవాలని. కానీ ఎవరన్నా ఏమన్నా అంటారు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఆడపిల్లలకి కొడుకు పైకి రావాలి, ఈ సమయంలో నువ్వు నగలకు వెచ్చిస్తావా అని అంటారని అణుచుకుంది. కొడుకు పెళ్ళయింది, నగలు కొనుక్కుంటే కొడుకు అన్నాడు, అమ్మ ఈ వయసులో నీకు నగలు ఏంటమ్మా, ఇంత వయసు వచ్చింది, ఇంత పెద్దదానివి అయిపోయావని. కోడలు ఒక మాట అంది. ఆవిడ ఇంతకాలం ఏమీ అనుభవించలేదు కదా, ఇవాళ అనుభవిస్తుంది, ఏమైంది, నష్టం ఏముంది, ఆవిడ కోరిక తీరనిండి. ఆవిడ కోరిక ఒక 2 నగలు కొనుక్కుంది, ఇస్తే కోడలికి ఇస్తుంది, లేకపోతే కూతురికి ఇస్తుంది, లేకపోతే మనవరాలకి ఇస్తుంది. ఉండి ఆవిడేం కట్టుకుపోతుందా నగలు, ఆవిడ కోరిక తీరనియచ్చు కదా అని భర్తని అత్తగారి పక్షాన మాట్లాడింది కోడలు. ఆ సంఘటన చూశాక ఈ పిల్ల దగ్గర నేను ఎంత నేర్చుకోవాలి అని నేను అనుకున్నా. అంటే నాకు అటువంటి పరిస్థితి రాలేదు గనక, వస్తే ఏం చేసేదాన్నో చూసినప్పుడు మాత్రం ఇంత విశాల భావంతో కూడా ఈ కాలం పిల్లలు ఉన్నారా అని. నిజంగా అలా ఉండగలిగితే పెద్దవాళ్ళ కోరికలు చిన్నవి అయి ఉండొచ్చు, చాలా చిన్నవి అయి ఉండొచ్చు. ఈ మధ్య అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి, ఆ ముసలి వాళ్ళకు ఉన్న కోరికలను మనవాడు తెలుసుకుని ఆ చిన్నవి తీర్చటం, స్నేహితుల్ని కలవడానికి వెళ్ళడం, ఇలాంటివి ఉండిపోకూడదు కదా. అందువల్ల 60 ఏళ్ళు వచ్చాయి, ఆస్తి మనకి ఇచ్చేశారు అని విర్రవీగటం కాదు, వాళ్ళకి స్వతంత్రంగా ఉండడానికి కొంత ఉండాలి. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు కూడా పిల్లలకి మొత్తం ఇచ్చేస్తే మనని ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు అని చేతిలో హ్యాండీగా డబ్బులు పెట్టుకోవాలి. అందులో ఒక వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు కనుక లిక్విడ్ క్యాష్ ఈజ్ ఆల్వేజ్ నెసెసరీ. ఏటీఎంకి వెళ్తే ఏటీఎం క్లోజ్ ఉండొచ్చు, కార్డు పనిచేయకపోవచ్చు, నాలాంటి దానికి ఏటీఎంకి వెళ్ళడమే రాదు, వెళ్ళే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. అందువల్ల చేతిలో తప్పనిసరిగా, ఇప్పుడు ఈ మాట అంటే అంతా డిజిటలైజ్డ్ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు, బాగానే ఉంది. నేను ఒక శారిడన్ కొనుక్కోవాలనుకున్నాను, ఒక యాస్ప్రో కొనుక్కోవాలనుకున్నాను, నేను ఆ యాస్ప్రోని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్తో కొనగలనా? కొనలేను కదా. నేను పని మనిషికి డబ్బులు ఇవ్వాలనుకున్నాను, దానికి అకౌంట్ లేదు, ఎలా ఇస్తాను? కనుక ఇలాంటి వాటికి ఎమర్జెన్సీకి ఎప్పుడూ కూడా కొంచెం చేతిలో ధనం ఉండాలి. ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు అమ్ముకోలేం అప్పటికప్పుడు. ఒకవేళ అమ్మితే ఊరుకోరు కదా పిల్లలు, అమ్ముతారా, మాకు లేకుండా చేస్తారా అంటారు. అంచేత అది అలాగే ఉండనివ్వండి, క్యాష్ లేకుండా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఇది పెద్దవాళ్ళకు సూచన. ఇంకా పిల్లలు అంటారా, తల్లిదండ్రులకు కూడా కోరికలు ఉంటాయి. ఇంతకాలం మీకోసం ఆ కోరికలన్నీ అణుచుకున్నారు గనక వాళ్ళ కోరికలు తీర్చండి, మీకేం సరదాగా ఉంది అని చెప్పి అడిగి అలా వెళ్ళొస్తారా? ఆ తీర్థయాత్రలు గడతారా? లేదా సరదాగా ఏదన్నా ఒక చిన్న హనీమూన్ అనకూడదు అనుకోండి, నిజానికి ఇదే సెకండ్ హనీమూన్ ఈజ్ ద బెస్ట్ హనీమూన్. అలా వెళితే వెళ్ళొచ్చు. లేదా అలా సైట్ సీయింగ్కి వెడతారా అని చెప్పి పెద్దవాళ్ళని అడిగి వాళ్ళని వీలైతే అటువంటి అడిగి వాళ్ళ కోరికలు తీర్చగలిగిన పిల్లలు ఉన్నారనుకోండి, నిజంగా ఆ పిల్లలకి మనం రాబోయే తరానికి వాళ్ళే
ప్రతినిధులుగా మనం భావించాల్సి ఉంటుందమ్మా. ఆ విధంగా ఉండేట్టుగా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వీళ్ళు కూడా పిల్లల్ని అతిగారాబం చేసి వాళ్ళే మా సర్వస్వం అనుకోకూడదు. వాళ్ళు మీ సర్వస్వమే, కానీ మీరు ఇంకోటి ఉంది కదా, మీ కూడా చూసుకోండి అని పెద్దలకి సూచన. అనేక కుటుంబాలు చూసిన తర్వాత నాకు కలిగినటువంటి అభిప్రాయాలమ్మా, నాకు తెలిసినంత వరకు ఈ చెప్పినవి 100కి కనీసం 90% మనం కంటితో ఎప్పుడూ చూసేవే. అంతేనా? చాలా బాగా చెప్పారమ్మా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.